శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తీరు వివాదాస్పదంగా మారింది. ధర్మపురంలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు ఎస్ఐ నిహార్. ఇంటి స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఆందోళనకు దిగిన మహిళల పట్ల దురుసుగా వ్యవహరించాడు ఎస్ఐ నిహార్. ధర్నాకు దిగిన మహిళలను ఈడ్చిపాడేశాడు. ఎస్ఐ తన చీర పట్టుకుని లాగి అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోతోంది. ఎస్ఐ తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ తీరు వివాదాస్పదంగా మారింది. ధర్మపురంలో మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు ఎస్ఐ నిహార్. ఇంటి స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఆందోళనకు దిగిన మహిళల పట్ల దురుసుగా వ్యవహరించాడు ఎస్ఐ నిహార్. ధర్నాకు దిగిన మహిళలను ఈడ్చిపాడేశాడు. ఎస్ఐ తన చీర పట్టుకుని లాగి అనుచితంగా ప్రవర్తించాడని బాధితురాలు వాపోతోంది. ఎస్ఐ తీరును నిరసిస్తూ మహిళలు ఆందోళనకు దిగారు. చూడకుండా చీర మొత్తం ఇప్పేశారండి. ఎస్ఐ గారు దాడి చేశారండి. జేసీపీ అడ్డుకున్నందుకు ఎస్ఐ గారు నా మీద దాడి చేస్తారండి. దాడి చేసి నన్ను ఈ విధంగా చేస్తారండి. నాకు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, కవిత, మహిళ పట్ల ఎస్ఐ దురుసుగా ప్రవర్తించిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం ధర్మపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న రేకుల షెడ్ ను తొలగించే క్రమంలో పక్కనే ఉన్న రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో రేకుల షెడ్ ను తొలగించే యజమానిని జేసీబీని స్థానికులు అక్కడి నుంచి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైతే ఆందోళన చేస్తున్న బాధిత మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు పోలీసులు ఏదైతే మహిళా పోలీసులు లేకుండా అక్కడ ఆందోళన చేస్తున్న మహిళలతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వాళ్ళని పక్కకు ఈడ్చికెళ్లిన ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా ఆందోళన చేస్తున్న మహిళ రెల్ల నీలవేణి అనే ఓ మహిళను అయితే వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహార్ బలవంతంగా పక్కకు లాగడాన్ని మనం విజువల్స్ లో స్పష్టంగా చూసాం. అయితే కనీసం ఒక మహిళా పోలీసు కూడా లేకుండా మెన్ పోలీసులతోనే అక్కడ ఉన్న మహిళలందరినూ ఆందోళన చేస్తున్న మహిళలందరినూ పక్కకు లాక్కెళ్లారు. ఈడ్చికి వెళ్లిన పరిస్థితిని కూడా స్థానికులు అక్కడ చూసి తీవ్రంగా ఖండించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును ఖండిస్తూ ఘటనా స్థలంలో మహిళలు ఆందోళన చేపట్టారు. ఏదైతే బాధితురాలు వెల్ల నీలవేణి మాట్లాడుతూ ఎస్ఐ నా చీర పట్టుకుని లాగారని, దాంతో పాటు చీర ఇప్పేసే విధంగా కూడా ప్రవర్తించారని కూడా ఎస్ఐపై తీవ్రమైన ఆరోపణలు చేశారు బాధితురాలు. అంతేకాకుండా మహిళని కనికరం లేకుండా నాపై ఎస్ఐ దాడి చేశారని, చీర పట్టుకుని లాగడంతో పాటు రాళ్లపై నుంచి ఎస్ఐ నన్ను ఈడ్చుకొచ్చారని కూడా నీలవేణి చెప్పిన పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరును అయితే నిరసిస్తూ మహిళలు ఆందోళన చేపట్టడాన్ని మనం అయితే విజువల్స్ లో చూస్తున్న పరిస్థితి. నేను మళ్ళీ ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే ప్రధానంగా రేకుల షెడ్ ను కూల్చేసే ప్రదేశంలో ఇళ్ల ముందు అందరూ మహిళలే ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు పోలీసులు వచ్చి అయితే దుర్భాషలాడారని కూడా స్థానికులు చెప్తున్నారు. దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్కడున్న ఒక్క మహిళా పోలీసు కూడా లేదు, మొత్తం మెన్ పోలీసులే ఆందోళన చేస్తున్న మహిళల వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చి అయితే మహిళలను ఆందోళన చేస్తున్న సమయంలో పక్కకు ఈడ్చికి వెళ్లడంతో పాటు కొంతమంది ఏదైతే నీలవేణి అనే మహిళలు చీరం లాగారని కూడా స్థానిక మహిళలతో పాటు బాధితురాలు కూడా చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. వెంటనే మళ్ళీ ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు జేసీబీ ముందు మరోసారి ఆందోళన చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని కూడా బాధితులు కోరిన పరిస్థితి నెలకొంది. కవిత. రైట్ సునీల్, థ్యాంక్ యూ.
వీడియో తీస్తే దానికి ఎందుకంటే వెళ్ళిపోతారు ఆపారు దానికి ఎందుకని